లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డిలో ఉన్నటువంటి సైకో వికృత చండాలపు మనస్తత్వం కొనసాగుతూనే ఉంది. అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి 2 చండాల పనులకి ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నిన్న అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి చండాల పనులకి రాష్ట్రమే కాదు దేశమే విస్తుపోయినటువంటి పరిస్థితి. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి శవం దొరకాల్సిందే. శవం లేస్తే తప్పితే ఈ రాష్ట్రానికి రాడు. అసలు ఈ రాష్ట్రంలో ఉంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయిన తర్వాత ఎప్పుడన్నా ప్రజల్ని కలుస్తున్నాడా లేదా ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నాడా? కనీసం శాసనసభకు వస్తున్నాడు లే. శవం లేస్తే ఓదార్పు పేరిట వస్తాడు. నేను అధికారంలోకి వచ్చాక డబ్బులు ఇస్తానంటాడు. సరే ఈ చండాలం అంతా పక్కన పెడదాం. నిన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. అమరావతి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన కోసం వచ్చారు. 5 సంవత్సరాలుగా విధ్వంసమైనటువంటి అమరావతి మళ్ళీ పునః ప్రారంభమవుతూ దేదీప్యమానంగా వెలగబోతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నిన్న ఒక 2 చండాల పనులు చేశాడు. ఒకటి, నరేంద్ర మోడీ గారు గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా ఆయన వెలగపూడి రావాలి. అయితే ఆ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గరలో కొంత పంట తగలబడ్డేసి అక్కడంతా కూడా ఆ యొక్క వాయు కాలుష్యం వచ్చే విధంగా, అక్కడ పొగ వచ్చే విధంగా చేశాడు చండాలమైనటువంటి వ్యక్తి. అంతటితో ఆగాడా? లే. అంతటితో ఆగితే ఇతను సైకో ఎందుకు అవుతాడు? అంటే సైకో కాకుండా పోతాడు కదా. మళ్ళీ ఇతను అబ్బా పర్వాలేదబ్బా ఒక తప్పుడు పనే చేశాడు అనుకుంటారు కదా. అందుకనే ఈ చండాలమైనటువంటి వ్యక్తి మరో చండాల పని ఏంటయ్యా అంటే ఏకంగా ఈసారి వెలగపూడిలో ఎక్కడైతే ఈ కార్యక్రమం జరుగుతూ ఉందో దానికి దగ్గరలో టైర్లు తగలబెట్టించి అక్కడ మళ్ళీ అగ్ని ప్రమాదం సృష్టించేటువంటి ప్రయత్నం చేయటం. నీ సైకో మనస్తత్వం ఇంకా మారదా? అధికారం ఉన్నా లేకపోయినా విధ్వంసం అనేటువంటిది నీ ఆలోచన. చండాలమైనటువంటి వ్యక్తి నాకు అర్థం కావట్లా. నిన్ను పిలిచారు, నువ్వు వచ్చుంటే గౌరవం ఉండేది కదా. మరి జగన్మోహన్ రెడ్డి మారాడ్రా, ఈ సైకో శాడిస్ట్ మారాడ్రా అని జనం అనుకునేవాళ్ళు. కానీ ఆ అవకాశం జనానికి నువ్వు ఇచ్చేటువంటి ఆలోచనే ఉన్నట్టు లేదు నీకు. అవసరమానికి నిజంగా 5 సంవత్సరాల్లో 3 రాజధానులు అన్నాడు కదా. నేను రాష్ట్ర ప్రజలను ఒకటి అడుగుతా ఉన్నా. ఈ చండాలమైనటువంటి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల్లో అమరావతి ఒకటి కదా, మరి అక్కడ ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు? విశాఖలో ఏం చేశాడు? కర్నూలులో ఏం చేశాడని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ చండాలమైనటువంటి వ్యక్తి తన వికృత మనస్తత్వాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తనకి ఎక్కడన్నా శవాలు కావాలంతే, లేదా ఆ పార్టీలో పదవులు పొందాలంటే, ఆ పార్టీలో అవకాశాలు కావాలంటే ఎవరో ఒకరి మీద దాడులు చేయాలి, హత్యలు చేయాలి, దుర్మార్గాలు చేయాలి, అరాచకాలు చేయాలి, దళితుల్ని చంపివేయాలి. ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ పెడతాడు జగన్మోహన్ రెడ్డి. ఈ వికృత మనస్తత్వం ఏంటో నాకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆ రోజు అమరావతిలో ఇదే విధంగా చెరుకు తోటలు, పచ్చని తోటలు తగలబెట్టించేటువంటి కార్యక్రమం నందిగం సురేష్ ద్వారా చేశాడు. ఆ పనులు చేసినందుకు అతను ఎంపీని చేశాడు. అతను వికృతమైన పనులు మనం చూసాం. మరియమ్మ అనేటువంటి ఒక దళిత మహిళను రాళ్లతో కొట్టి చంపడం కూడా మనందరం చూసాం. నిన్నటి రోజున అమరావతి పునఃప్రారంభ కార్యక్రమమే కాకుండా గత 5 సంవత్సరాలు ఒక పరిశ్రమ రాలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. కానీ నిన్న క్వాంటమ్ వ్యాలీ కోసం టీసీఎస్ లాంటి కంపెనీలతో, ఎల్ఎన్టీ లాంటి కంపెనీలతో, పెద్ద పెద్ద కంపెనీలతో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రజల్లో చర్చ జరగకూడదు. ఏదో విధంగా డివైడ్ చేయాలా, ఏదో విధంగా డైవర్ట్ చేయాలా. జగన్మోహన్ రెడ్డి నీ బతుకేంటి? నువ్వేంటి? 5 సంవత్సరాలు ఎంపీగావు నువ్వు, ఏం పొడిచావు నువ్వు? నువ్వా మాట్లాడడానికి ముందుకు వస్తావు? ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా ప్రమాదాలు జరిగితే గద్దలా వచ్చేస్తాడు రాజకీయ విమర్శలు చేయడానికి. నీ హయాంలో కచ్చలూరు బోటు ప్రమాదానికి ఏం సమాధానం చెప్తావు? పోటుగడ అన్నమాట డ్యామ్ కొట్టుకుపోయి 40 మంది మరణిస్తే దానికేం సమాధానం చెప్తావా? చండాలమైనటువంటి వ్యక్తి. తిరుపతిలో ఆక్సిజన్ సిలిండర్ లేక ఆసుపత్రిలో 11 మంది మరణించారే, దానికేం సమాధానం చెప్తావా? చండాలమైనటువంటి వ్యక్తి. వాటన్నిటికీ నువ్వు ఇప్పుడు రాజీనామా చేసావా? సిగ్గులేనటువంటి వ్యక్తిగా ఎందుకు బతకాలి నువ్వు? నాకు అర్థం కావట్లా. ఆ రోజుల్లో మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలని అమర్నాథ్ గౌడ్ చనిపోతే అక్కడ పోయి పరామర్శించావంటే పోరంపోకు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా సుట్టిగా. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత దారుణంగా చంపివేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని భోజనం పెట్టావా? చండాలమైనటువంటి వ్యక్తి నువ్వు. నువ్వా దళితుల గురించి మాట్లాడేది? నువ్వా మహిళల గురించి మాట్లాడేది? నువ్వా వెనకబడినటువంటి వర్గాల గురించి మాట్లాడేది? నువ్వా అభివృద్ధి గురించి మాట్లాడేది అని చెప్పి సుట్టిగా అడుగుతా ఉన్నాను నేను. ఏం బుద్ధి లేనటువంటి బతుకునేది? అసలు ఈ రాష్ట్రంలో ఉంటున్నావా నువ్వు? ఏడకపోతున్నావు? బెంగళూరు ప్యాలెస్లో ఉంటున్నావు. నీకు వికృత మనస్తత్వానికి నీకు మంచి ట్రీట్మెంట్ కావాలి స్వామి. ఆ రోజుల్లోనే నీ పార్టీలో ఆనాటి ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు చెప్పారు, నీకు ఒక సైకో ప్రాబ్లం ఉందని, అది ఒక తీవ్ర అనారోగ్య సమస్యని, దానికి లండన్లో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుందని. ఆ ట్రీట్మెంట్ లేట్ అయిన కొద్దీ ఈ రకమైనటువంటి పిచ్చి ప్రవర్తనలు చేస్తూ ఉంటావు నువ్వు. అయినా నీలో మార్పు వచ్చి నిజంగా ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. అసెంబ్లీకి రావాలంటే నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలంటావు. సిగ్గుండబల్లే నీక. ఆ ప్రజలే ఇవ్వంది మేమిస్తే ప్రజలు మా మీద కోప్పడరు.
మా కూటమి ప్రభుత్వం మీద కోప్పడరు. ఒకవేళ కనుక మేము ప్రతిపక్ష నేతగా నీకు అవకాశం ఇస్తే ఆ దరిద్రుడికి ప్రతిపక్ష హోదా ఉండకూడదని చెప్పి మేము 11 సీట్లు ఇస్తే మీరేందండి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే బీజేపీ నాయకులు లేకపోతే జనసేన నాయకులు మీరందరూ కలిసి ఏందండి అతనికి ఇచ్చారు, లేని హోదా ఎందుకు ఇచ్చారని చెప్పి జనం మా మీద కోప్పడేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వంటే 420 గాడివి, నీకంటే వ్యవస్థలంటే గౌరవం లేదు, వ్యవస్థలన్నీ విధ్వంసం చేసావు. నీ తప్పుడు పనుల్లో సహకరించినటువంటి వాళ్ళందరూ బతుకులు ఏమవుతున్నాయి ఇవాళ. ఒక్కొక్కడి మీద కేసులు, ఒక్కొక్కడు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి, ఒక్కొక్కడు కోర్టులు చుట్టే తిరిగేటువంటి పరిస్థితి. అయినా నీలో మాత్రం మార్పు రావట్లేదు.